హానెస్టీ, హార్డ్ వర్క్ వాటితో పాటు ఈ షో టైంకి లక్ కూడా కలిసి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మా లక్ సార్, హీఈస్ ద లక్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఊరికే చెప్తున్నాను కాదు సార్, బికాస్ నేను ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చేశాను, చాలా ఆర్టిస్టులతో చేశాను, అంతా చేశాను సార్. బట్ ఇంత దగ్గర ఒకటి నేర్చుకున్నా సార్. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్పాలి సార్, తెలీదు సార్ ఏమనుకుంటారు, బట్ మేము షూట్ చేస్తున్నాం సార్, హౌస్లో షూట్ చేస్తున్నాం, లిమిటెడ్ డేట్స్, లిమిటెడ్ టైం. చాలా అంటే మేమందరూ లైక్ ఆల్మోస్ట్ 2 కాల్ షీట్స్ 3 కాల్ షీట్స్ చేస్తున్నాం. గివెన్ టైంలో, ప్రొడక్షన్ ఇచ్చిన టైంలో మేము షూట్ ఫినిష్ చేయాలి. దెన్ సార్ వచ్చారు. సార్ వచ్చిన తర్వాత ఫిల్మ్ వైబే మారిపోయింది. ఎప్పుడైతే సార్ సెట్కి ఎంటర్ అయ్యారో మా అందరి వైబ్ మారిపోయింది. ఇంకా స్పీడ్ అయిపోయాం వర్క్లో. బికాస్ సార్ వచ్చి ఆ షాట్లో నిలబడిన తర్వాత ఒక ఇంప్రూవైజ్ చేస్తారు సార్. బాబోయ్, అసలు అంటే పర్స్పెక్టివ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆలోచన. ఇప్పుడు నా క్యారెక్టర్ నేను ఒకలాగా అనుకుని ఉంటా, బికాస్ సీన్ పేపర్ చూసిన తర్వాత ఓకే సార్ ఎలా చేస్తారు దాని ప్రకారంగా మనం ఆలోచించి చేద్దాం, ఎలా చేద్దాం అనుకుంటాం. బట్ వెన్ హీ కమ్స్, హీ బ్రింగ్స్ ఎ న్యూ పర్స్పెక్టివ్ టు ద స్క్రీన్ ప్లే అండ్ ద స్టోరీ విత్ హీస్ క్యారెక్టర్. సో ఆ టైంలో ఏంటంటే మాకు కంట్రోల్ ఉండదు, బికాస్ హిజ్ ఇంప్రూవేషన్ ఈజ్ ఎపిక్. అంటే టక్కన మేము నవ్వేస్తాం, ఆడియన్స్ లాగా నవ్వేస్తాం, యాక్టర్స్ అని మర్చిపోతాం ఆ పాయింట్లో. ఏంటంటే సార్, మేము షూట్ చేస్తున్నాం, నైట్ షూట్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సార్ డేట్స్ కొంచెం హీఈస్ వెరీ బిజీ కదా సార్, హీస్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిలిం. బట్ ఒక పాయింట్లో ఒక చాలా ఇంపార్టెంట్ సీన్, అది ఆయన ఇంట్రొడక్షన్ సీన్ సినిమాలో. అండ్ నైట్ అయిపోయింది, మీకు వేరే సీన్స్ అంతా ఇంప్రూవైజ్ చేసి షూట్ చేసే లోపల నైట్ అయిపోయింది. అండ్ సార్ ఈజ్ అర్లీ బర్డ్, తొందరగా లేస్తారు. హీ హ్యాస్ అ వెరీ గుడ్ డిసిప్లిన్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్. బట్ స్టిల్ అక్కడున్న సిచ్యువేషన్కి ఆ నైట్ షూట్ చేయాల్సిందే. అండ్ సార్ ఒప్పుకున్నారు, చేస్తాను. బట్ సిన్స్ హీఈస్ అన్ అర్లీ బర్డ్, ఆయనకి లైక్ సమ్వేర్ హీ వాజ్ లైక్ గోయింగ్ డౌన్ విత్ ద స్లీప్, ఆ మెమొరీ. అండ్ డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. నేను సార్, డైరెక్టర్, మేమందరూ ఆలోచిస్తాం సార్ గురించి, వరీ అయ్యాం. అంటే మేము ఇలా చేయకూడదు, తప్పు మేము చేసింది సార్తో. బట్ రిక్వెస్ట్ చేసాం, సార్ ఒప్పుకున్నారు, లెట్స్ ఫినిష్ ఫాస్ట్ అని మేము అనుకున్నాం. సార్ ఈయన ఏంటి సార్, ఈయన షో బాబోయ్, లైక్ వాట్ అన్ యాక్టర్ ఈజ్. అంటే అన్ని లైన్స్ ఆ టైంలో మెమరైజ్ చేసి, గుర్తుపెట్టుకొని, మాట్లాడి విత్ రియాక్షన్, యాక్షన్ చేసి. అంటే ఒక డైరెక్టర్కి, ఒక కెమెరామ్యాన్కి, ఆర్టిస్ట్కి ఉన్న ప్రొడక్షన్ వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్ అంటే సార్ అది. ఇట్ వెంట్ టిల్ 12 o'clock నైట్. యాక్చువల్లీ 10 o'clock ఫినిష్ చేస్తాం అన్నాం, ఏదో ఒకటి చేసేద్దాం, ఓకే 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 అందాం అనుకున్న డైరెక్టర్. సార్ లేదు, ఐ థింక్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, ఇంకా బాగా చేయొచ్చు. అంటే చేస్తున్నారు, మిస్ అవుతుంది. బట్ హీ స్టాప్స్, వెయిట్, గివ్ మీ 1 minute, హీ రికలెక్ట్స్. అండ్ ఆ సీన్ చేశారు సార్. ఆ రోజు అనిపించింది, అరే ఇట్స్ హూ యు ఆర్, వాట్ యు ఆర్ అవన్నీ పక్కన పెడితే, కెమెరా ముందు వాట్ అన్ యాక్టర్ యు ఆర్. అండ్ ఆ రోజు నేను, మా డైరెక్టర్, మా కెమెరామెన్ సార్ని ఇలా దండం పెట్టేశాం. సార్ మేమంతా నేర్చుకుంది, మేమంతా చూసింది, మేమంతా చేస్తుంది, చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి మాకంతా, అదంతా నథింగ్ సార్. ఇది చూసిన తర్వాత వీ నీడ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. అండ్ హీ బ్రాట్ న్యూ పర్స్పెక్టివ్ ద ఫిల్మ్ సార్. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. నా ఒక్కడికే కాదు సార్. సార్ సెట్కి రాగానే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తారు సార్.